చెర్రీ భూమిని గగన్ ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత గగన్ శరత్ చంద్ర డ్రెస్ వేసుకొని కిందకి దిగుతూ వస్తాడు. అలా గగన్ శరత్ చంద్ర డ్రెస్ వేసుకోవడంతో చెర్రీ భూమి ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. అలా గగన్ కోపంగా చూస్తూ ఉంటే ముందు భూమికి టెన్షన్గా అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందంటే అని చెప్పి భూమి మాట్లాడబోతూ ఉంటే, వద్దు భూమి, నువ్వు ఇంకేం చెప్పొద్దు, నువ్వు ఎందుకు ఈ గిఫ్ట్ని నాకు ఇచ్చావో నాకు అర్థమైపోయింది, నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదని గగన్ అంటూ ఉంటే, ఏమి అర్థమైంది అన్నయ్య అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. రే చెర్రీ, నేను భూమిని ఒక క్వశ్చన్ అడిగాను, నీకు నేను ఎక్కువ మీ నాన్న ఎక్కువ అని. అప్పుడు భూమి ఏం సమాధానం చెప్పలేదు. ఏం మాట్లాడకుండా ఈ గిఫ్ట్ని నాకు ప్రజెంట్ చేసింది అంటే దాని అర్థం పెళ్ళి తర్వాత భూమి తన తండ్రిని నాలో చూసుకుంటానని చెప్పకనే చెప్పింది అని అంటూ ఉంటే, అప్పుడు చెర్రీ, ఓ నీకు అలా అర్థమైందా అన్నయ్య అని చెప్పి, అవునవును నిజమే, భూమి వచ్చేటప్పుడు కూడా నాతో ఇదే మాట చెప్పింది అని చెర్రీ అంటూ ఉంటాడు. నా భూమి బంగారం రా అని చెప్పి గగన్ భూమిని ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు. ఇక దాంతో చెర్రీ బాధగా చూస్తూ ఉంటే శారద పూర్ణి ఇద్దరు మాత్రం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారో. ఇక అలా గగన్ భూమిని ఎత్తుకొని తిప్పుతూ ఉంటే, ఇక చాలు ఆపండి, కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. తర్వాత గగన్ భూమిని కిందకు దించేస్తాడు. థ్యాంక్ యూ భూమి, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలుసు కానీ ఇంతలా ప్రేమిస్తున్నావని ఈరోజు నాకు అర్థమైందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక చెర్రీ, సరే భూమి, నేను ఇక బయలుదేరుతాను అని చెప్పి వెళ్తూ ఉంటే, అప్పుడైనా భోజనం చేసి వెళ్ళురా అని శారద అంటూ ఉంటుంది. వద్దు పెద్దమ్మ, ఈసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా తింటానులే, అయినా వీళ్ళిద్దరిని ఇలా చూసిన తర్వాత నా కడుపు నిండిపోయింది అని చెప్పి చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శారద, అమ్మ భూమి, నువ్వు గగన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తానని చెప్పి అంటూ ఉంటే, నేను వెళ్ళి కాఫీ చేస్తానులేండి ఆంటీ, మీకెందుకు శ్రమ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో శారద, పెళ్ళైన తర్వాత ఎలాగో నువ్వు నన్ను చేయనివ్వవు, నీకు కాఫీ చేసి ఇవ్వాలంటే ఈ కొద్ది రోజులే కదా, అందుకే నేను చేసి తీసుకువస్తానులే అని చెప్పి శారద కిచెన్లోకి వెళ్తుంది. మరో పక్క పూర్ణి, సరే అమ్మా, నేను కాలేజ్కి వెళ్తున్నాను అని చెప్పి, బాయ్ అన్నయ్య, బాయ్ వద్దున అని చెప్పి పూర్ణి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత గగన్, రా భూమి, మనం గదిలో కూర్చొని మాట్లాడుకుందామంటూ భూమిని గదిలోకి తీసుకుని వెళ్తాడు. అప్పుడు భూమి గగన్కి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ డల్గా కూర్చొని ఉంటుంది. అది గమనించిన గగన్, ఏంటి భూమి, నాతో ఏదైనా మాట్లాడాలా అని చెప్పి అంటూ ఉంటే, అవునండి, మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను అని అంటూ ఉంటే, ఏంటో చెప్పని గగన్ అంటాడు. దాంతో భూమి, వద్దులేండి, చెబితే మీరు బాధపడతారు అని భూమి అంటూ ఉంటే, చెప్పకపోయినా నేను బాధపడతాను, అదేంటో నువ్వు చెప్పాల్సిందే అని గగన్ అంటాడు. దాంతో భూమి, మనం పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాం కదా, కానీ ఆ పెళ్ళిని కొద్ది రోజులు వాయిదా వేద్దామండి ప్లీజ్ అని చెప్పి గగన్ని అడుగుతూ ఉంటుంది. ఎందుకని గగన్ అడుగుతూ ఉంటాడు. దాంతో భూమి, నేను ఈ ఊరు వెతుక్కుంటూ వచ్చింది మా తల్లిదండ్రులు అన్న విషయం మీకు తెలుసు కదా, నేను ఏ నాన్ననైతే వెతుక్కుంటూ ఈ ఊరికి వచ్చానో ఆ నాన్న ఇప్పుడు అచేతన స్థితిలో కోమలో ఉన్నారు. ఆయన ఆ స్థితిలో ఉండగా సంతోషంగా నేను పెళ్ళి ఎలా చేసుకొని చెప్పండి, అందుకే ఆయన కోలుకున్న తర్వాత నాన్న ఆశీర్వాదంతో మనం పెళ్లి చేసుకోవాలనేది నా కోరిక అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మరొకవేళ మీ నాన్న స్పృహలోకి వచ్చిన తర్వాత మన పెళ్ళికి ఒప్పుకోకపోతే అని గగన్ అంటాడు. ఖచ్చితంగా ఒప్పుకుంటారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఒకవేళ నాన్న ఒప్పుకునంటే ఎలాగైనా సరే ఆయనని ఒప్పించి అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం ప్లీజ్ అండి, ఈ ఒక్క విషయంలో నా మాటను వినండి అని చెప్పి భూమి గగన్ చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో అప్పుడే కాఫీ తీసుకొని శారద అక్కడికి వస్తుంది. భూమి చెప్పిన దాంట్లో అర్థం ఉందిరా, పాపం భూమికి పుట్టగానే తల్లి చనిపోయింది, తండ్రి ఉన్నా కూడా ఇప్పుడు కోమాలో ఉన్నాడు. అటువంటి స్థితిలో తన తండ్రి ఉండగా భూమి సంతోషంగా పెళ్ళిలా చేసుకుంటుంది. భూమి పుట్టిన దగ్గర నుండి కూడా తన తల్లిదండ్రుల మీదుగా తనకు ఎటువంటి శుభకార్యం జరగలేదు. ప్రతి ఆడపిల్లకు జీవితంలో పెళ్ళి అనేది ఎంతో ముఖ్యమైనది. మరి కనీసం పెళ్ళైనా తన తండ్రి చేతుల మీదుగా జరగాలని భూమి అనుకోవడంలో తప్పేమీ లేదు కదా అని చెప్పి శారద ఒప్పుకోమని గగన్తో అంటూ ఉంటుంది. అయినా ఆయన కోలుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టకపోవచ్చు,
ఆయన కోలుకున్న తర్వాత అసలు దీని అంతటికీ కారణం ఎవరో తేల్చుకొని వాళ్ళకు శిక్ష పడేలాగా చేసి అప్పుడు మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే అందరూ కూడా ఆనందంగా ఉంటారు. రెండు కుటుంబాల మధ్య కూడా గొడవలు జరగకుండా అందరూ ఆనందంగా ఉంటారని శారద అంటూ ఉంటే అప్పుడు గగన్ శారద చెప్పింది విన్న తర్వాత సరే అమ్మా, మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి ఆ శరత్చంద్ర కోలుకున్న తర్వాతే భూమి మెడలో నేను తాళి కడతాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అంటూ భూమి గగన్ని హక్ చేసుకుంటుంది. గగన్ గారిని ఒప్పించినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి భూమి శారదని హక్ చేసుకుంటుంది. మరో పక్క ఇంట్లో అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారో అప్పుడు అపూర్వ ఎలాగైనా సరే శరత్చంద్రాన్ని చంపాలని చెప్పి తన గదిలోకి వస్తుంది. శరత్చంద్ర వైపు కోపంగా చూస్తూ బావా, నీ ప్రతి పుట్టినరోజుని నేను ఇంతకుముందు ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసేదాన్ని, కానీ ఈ పుట్టినరోజు మాత్రం నేను నీ చావుని కోరుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు కనుక కోమాలో నుండి బయటకు వస్తే నేను ఇరకాటంలో పడిపోతాను. నువ్వు ఖచ్చితంగా నన్ను జైలుకి పంపించి శిక్ష వేయిస్తావు. అందుకే నేను క్షేమంగా ఉండడం కోసమని నిన్ను పైకి పంపించేద్దామని డిసైడ్ అయిపోయాను. ఐఎమ్ రియలీ సారీ బావా. చివరిసారిగా హ్యాపీ బర్త్డే, హ్యాపీ డెత్ డే కూడా. చావు రోజు పుట్టినరోజు ఒకటే అవ్వడం నిజంగా ఎంతమందికి ఉంటుంది ఆ అదృష్టం అని చెప్పి అపూర్వ చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ సీసీ కెమెరాని కూడా కట్ చేసి అది రికార్డ్ అవ్వకుండా ఆక్సిజన్ మాస్క్ని తీస్తూ ఉంటుంది. ఇక అపూర్వ ఎప్పుడైతే శరత్చంద్ర ఆక్సిజన్ మాస్క్ని ముట్టుకుంటుందో అప్పుడే పెద్దగా సైరన్ మోగుతుంది. ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా పరుగులు తీస్తూ శరత్చంద్ర గదిలోకి వస్తారు. అపూర్వ చేతిలో ఆక్సిజన్ మాస్క్ పట్టుకొని ఉంటుంది. భూమి ఫోన్కి కూడా మెసేజ్ అలర్ట్ వస్తుంది. దాంతో ఆ మెసేజ్ చూసుకున్న భూమి గగన్ గారు, నాన్నను ఎవరైనా చంపాలని ప్రయత్నిస్తే అప్పుడు నా ఫోన్కి అలర్ట్ వస్తుందని చెప్పారు కదా, వెంటనే మనం నాన్న దగ్గరికి వెళ్ళాలి, నాన్న ప్రమాదంలో ఉన్నారు అని చెప్పి అలా భూమి గగన్ని తీసుకొని ఇంటికి పరుగులు తీస్తూ ఉంటుంది. మరోపక్క ఇంట్లో సైరన్ మోగడంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ శరత్చంద్ర గదిలోకి వచ్చి చూసేసరికి అపూర్వ చేతిలో ఆక్సిజన్ మాస్క్ ఉంటుంది. ఏంటి వదిన, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి మీరా అంటూ ఉంటే అప్పుడు అపూర్వ కంగారు పడిపోతూ ఏం లేదో, ఆక్సిజన్ మాస్క్ పక్కకు తొలగిపోతే పెట్టడానికి ప్రయత్నించాను అంతే అని చెప్పి బుకాయిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో ఇన్స్పెక్టర్ నైని కూడా అక్కడికి వచ్చి అపూర్వ వైపు కోపంగా చూస్తూ యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, మీరేం మాట్లాడుతున్నారు, మా బావని నేనెందుకు చంపాలనుకుంటానని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు నైని, ఎందుకు అపూర్వ, దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా బుకాయించాలని చూస్తున్నావు, ఇక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ని పాడు చేశానని చెప్పి నువ్వు ఇక నాకు దొరకవని చాలా జాగ్రత్త పడ్డట్టున్నావు. కానీ నీకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొక సీక్రెట్ కెమెరా కూడా ఉంది. ఇదంతా గగన్ ప్లాన్. గగన్ భూమికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా భూమి ఇక్కడ సీక్రెట్ కెమెరాని ఫిక్స్ చేసింది. ఎవరైనా శరత్చంద్రాన్ని చంపాలని ప్రయత్నిస్తే సైరన్ మోగడంతో పాటు మా అందరికీ మెసేజెస్ అలర్ట్గా కూడా వస్తాయి అని చెప్పి నైని అపూర్వకి నిజం చెప్పడంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇంతలో గగన్ భూమి ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. భూమి, మన ప్లాన్ సక్సెస్ అయింది, అపూర్వ దొంగ దొరికేసిందని చెప్పి నైని అంటూ ఉంటుంది. ఏంటి ఇన్స్పెక్టర్ గారు మీరు అనేది, మా వదినకు మా అన్నయ్య అంటే పంచ ప్రాణాలు, అటువంటిది మా వదిన ఎందుకు మా అన్నయ్యని చంపాలని చూస్తుందని చెప్పి మీరా అంటూ ఉంటే మీరా, మిమ్మల్ని అందరూ అమాయకురాలు అంటూ ఉంటే ఏంటో అనుకున్నాను, మీ అమాయకత్వాన్ని నేను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను, మీకు ఈ అపూర్వ గురించి పూర్తిగా తెలియాల్సిందే అని చెప్పి అక్కడున్న సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోని నైని అందరికీ చూపిస్తూ ఉంటుంది. అప్పుడు అపూర్వ శరత్చంద్ర వైపు కోపంగా చూస్తూ నీ బర్త్డే రోజే నీ డెత్ డే కూడా అవ్వబోతుందని చెప్పి అపూర్వ శరత్చంద్రతో మాట్లాడిన మాటలన్నీ కూడా రికార్డ్ అవ్వడంతో ఆ మాటలు విని ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక ఆ విధంగా నైని అపూర్వని అరెస్ట్ చేసి అక్కడ నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.